ఇప్పుడు ఒక సర్కస్ లేడీ లాగా చూపించారు చూడండి, మృదంగం వాయిస్తుంది కదా. ఆమె కాళ్ళ కింద చూడండి సర్కస్ లాంటి పోస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు మధ్యలో కరసాం చేస్తున్నట్లు ఇటు అటు ఒకరిపై ఒకరు నిల్చొని కర్ర సుత్తి పట్టుకొని కొడుతున్నారు. సో ఇలాంటివి గాడీలలో సర్కస్లలో చూస్తాం, అప్పుడే అలాంటివి చేసేవారు. ఇప్పుడు చూడండి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది చూడండి. ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను పొట్టపై పడుతున్నట్లుగా ఇచ్చాడు. లాంగ్ చైన్ కింద షాడో ఉంది, కనిపిస్తుందా? సో ఆ నీడను కూడా చెక్కాడు. మన నీడ అయితే ఎండతో పడుతుంది. అవును సార్, ఇప్పుడు ఎండకు మన నీడ ఇటు పడుతుంది చూడండి పిల్లలు. సూర్యుడు వైపున ఉన్నాడు, మన నీడ ఇటు వస్తుంది, కానీ చైన్ నీడ అటే ఉంది. కింద పడతారమ్మ, జాగ్రత్త. కింద ఎడ్జ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త పాప, చూసుకోండి పడతారు. కనిపించిందా? ఓకేనా? చైన్కి కొట్టకి గ్యాప్ ఉంది కదా సార్, ఆ చెస్ట్ కింద ఈ షేప్లో షాడో ఉంది. సో ఆ నీడ ఏ టైంలో చూసినా అలానే ఉంటుంది. మన నీడ అయితే ఎండతో పడుతుంది, అది ఎండ ఉన్నా వర్షం పడ్డా మార్నింగ్ చూసినా ఈవినింగ్ చూసినా అక్కడే ఉంటుంది. ఆ షాడో కూడా కార్వింగ్లో క్రియేట్ చేశారు. ఇటు చూడండి, ఇదేమో కిచెన్, అది పాకశాల అంటాం. కాకతీయుల టైంలో దేవుడికి ప్రసాదాలు ఉండేవారు అందులో. ఇప్పుడు ఇక్కడ ఒక గుడిని తీశారు, కామేశ్వర ఆలయం అనే టెంపుల్ ఉండేది, అది రీబిల్డ్ చేయడానికి ఇప్పారు. ఇప్పుడు ఆ బయట ఉన్న రాళ్ళన్నీ దీనివే. లోపల ఏమో ఇసుక ఉంది చూడండి, కాకతీయ కట్టడాలన్నీ ఇసుకపై కట్టారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే భూకంపాలు లాంటివి వస్తే బిల్డింగ్ దిగుతూ ఉంటుంది కానీ కూలిపోదు. సో ఇక్కడ కూడా ఈ పైరాయి తీస్తే ఇసుకే ఉంటుంది. అది శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. అంటే వాళ్ళు 2 నుంచి 3 మీటర్లు మట్టి తీసి ఇసుక నింపి తడుపుకుంటూ ఏనులతో తొక్కించి ఆ పైన రాళ్ళు పెంచేవారు. ఇప్పుడు సేమ్ టెక్నాలజీ మనకి అయోధ్యలో రామ మందిరం కూడా వాడారు సార్, అది ఇక్కడ నుంచి తీసుకొని వాడిందండి. అది కట్టే టైంలో ఫౌండేషన్ ఏదేస్తే బాగుంటుందనే డిస్కషన్లో ఇది వాడితే బాగుంటుందని అప్పుడు సెంట్రల్ టూరిజం మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎక్స్పర్ట్స్ని అయోధ్య పంపించి ఇదే టెక్నాలజీ వాడే విధంగా చేశారు. అది శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. కాకతీయ కట్టడాలన్నీ ఇదే ఇసుక పోసి అది బాగా తంపి తొక్కించి ఆ పైన రాళ్ళు పెంచేవారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పైరాయి తీస్తే ఇసుకే ఉంటుంది. ఒక టెంపుల్కి వచ్చి దాదాపు 18 నుంచి 25 ఫీట్స్ మధ్యలో శాండ్ ఉంటుంది సార్. లోపల 10-12 ఫీట్లు, సేమ్ పైన కూడా 10-12 ఫీట్లు ఉంటుంది. కొంచెం ముందు జరగదు. ఇక్కడ ప్రతి ఎంట్రన్స్లో చూడండి పిల్లలు, మనం టెంపుల్ లోపలికి ఎట్లా వెళ్ళాలి ఎట్లా రావాలనేది ఏనుల ద్వారా ఇచ్చాడు. ఆ పక్కన ఎంట్రీ అన్నట్టు లోపలికి వెళ్తున్నాయి, అక్కడ ఈ పక్కన ఎగ్జిట్ అన్నట్టు బయటకు వస్తున్నాయి. సో అట్లా వెళ్ళాలి ఇట్లా రావాలనేది చూపించాడు. अरे गड्रा ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి వచ్చి డ్రెస్సెస్ పైన సారీస్ బార్డర్ పై కాపీ చేస్తున్నారు. ఇవి బ్యాంగిల్ లాగా చెక్కాడు. బ్యాంగిల్ డిజైన్ లోపల ఇలాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కర్రల్లో చేయాలన్నా ఇంపాసిబుల్ ఇది. అప్పుడు ఎట్లాంటి మిషన్స్ లేని టైంలో వాళ్ళు హ్యాండ్ పెన్స్లో చెక్కారు. సో ఇవి చుట్టూ ఇవ్వలేదు చూడండి, ఇటు ఇప్పుడు ఉండదు. ఇక్కడ నుంచి ఇలా సీరియల్గా ప్రజలు చెక్కారు. ఇదంటే ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశుల రోజు, అది తిథుల ప్రకారం 13వది. మనకి ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది, అది త్రయోదశి రోజు వస్తుంది. అలా 13 చెక్కి ఉంటాడని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న క్యాలెండర్ తోటి మనం కంప్లీట్ చేస్తే ఇది కట్టడం పూర్తయింది 13th century. కాకపోతే టోటల్ హ్యాండ్ మేడ్, ఈ పల్స్ కూడా హ్యాండ్ మేడ్ ఉంటుంది.
వాళ్ళు చేస్తుంటే ఇంకొకటి ఇన్స్పెక్ట్లో మొత్తం మళ్ళీ చేయాలి. మధ్యలో ఎట్లా ₹100 ఒకరికి ఛార్జ్ ఫ్రీ కాదు వాళ్ళకు కూడా ఉంటారా ముందు ఆల్రెడీ